ఎప్పుడైతే బీసీ మహాసదస్సు ఏర్పాటు చేసి ఈ 5 డిమాండ్లే ప్రధాన ఎజెండాగా ఫిబ్రవరి 22వ తేదీన బీసీ సింహగర్జన పేరుతో బీసీలలో చైతన్యం తీసుకొని వచ్చే భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని చెప్పి బీసీవై పార్టీ ప్రకటించిన తర్వాత వెంటనే బీసీల పైన ప్రేమ వలకబోస్తూ తప్పుడు కథనాలు సృష్టించి ఏదో బీసీ రక్షణ చట్టం రెడీ అయిపోయింది, రిజర్వేషన్లు రెడీ అయిపోయినాయి, ఇంకా ఒక అడుగు ముందుకు వేసి గత 18 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పోస్టుల్లో 190% పదవులు, ముఖ్యమైన పదవులు అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు తన సొంత సామాజిక వర్గానికి, తన కుటుంబ సభ్యులలాగా ఎవరైతే తన చెంచాలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కట్టబెట్టి నిజంగా పార్టీ కోసం కష్టపడిన బీసీ నాయకుల్ని వంచే ప్రయత్నం చేస్తే ఇదే మీరు చెప్పే ఈనాడు అనే ఒక పేపరు బీసీలకు ఏదైతే నామినేటెడ్ పదవుల్లో రిజర్వేషన్లు ఇవ్వడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోందంటే నీచమైన కథనాలు రాసే ప్రయత్నం జరుగుతోంది. రిజర్వేషన్లతో పాటు కులగణన చేస్తోంది, దీని కమిటీలు వేసేస్తున్నారంటూ తప్పుడు ప్రచారాలు చేయడం తప్ప నిజంగా వీళ్ళకి ఆ చిత్తశుద్ధి లేదు. ఏదో ఒక రకంగా తప్పుదారి పట్టించడానికి, బీసీల్లో వస్తున్న చైతన్యాన్ని నీరుగార్చడానికి చేసే ప్రయత్నం తప్ప ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు అనేది చాలా స్పష్టము. ఇలాంటి తప్పుడు కథనాలని, వార్తల్ని నమ్మే పరిస్థితుల్లో బీసీ సమాజం లేదు.